హే గాయ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. కళ్యాణంలో అయితే చాలా మంది జంటలు కూర్చున్నారు. అందులో మా అత్తయ్య మామయ్య కూడా కూర్చున్నారు. పంతులు గారు అయితే ఎలా జరుగుతుంది కళ్యాణం ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు వినేయండి. ఈ యొక్క కన్యాదానం చేసే సమయం నుంచి ఏడక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేటు బాల్యావస్థయుండు యవ్వనావస్థయుండు కౌమార కన్యాదానం గురించి కానివ్వండి, ఆ పెళ్లి కొడుకు గురించి కానీ పెళ్లి కూతురు గురించి కానీ మనం నార్మల్ గా మ్యారేజ్ చేసేటప్పుడు ఏవేవైతే చూస్తామో అవన్నిటి గురించి డీటెయిల్ గా అయితే చెప్పారనమాట. పెళ్లి కొడుకుకి ఏ లక్షణాలు ఎలా ఉండాలి, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఎలా సౌమ్యంగా ఉండాలి, అలా చాలా విషయాలు అయితే చెప్పారనమాట. చాలా మంచిగా అనిపించింది. కళ్యాణం చాలా బాగా జరిగింది. ఇంకా అలా పూలదండలు అవన్నీ మార్చారు, తాళిబొట్టు కట్టేశారు. ఇంక ఇలా బాల్ తోటి ఆడిపిస్తున్నారు అనమాట. చాలా మంది అందరికి బాల్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకా మనకి తీర్థ ప్రసాదాలు అవన్నీ అయితే ఇచ్చేసి కళ్యాణ బియ్యం అవి కూడా మనకి కొన్ని ఇచ్చారు. ఇలా కళ్యాణంలో ఇచ్చే పానకం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే పానకం చాలా ఇష్టం అనమాట. నార్మల్ బెల్లం అలా కాకుండా కొంచెం సోంపు, మిరియాలు అలానే డిఫరెంట్గా వేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడిది నార్మల్ పానకం లాగా అనిపించదు నాకు. తర్వాత వచ్చేసి ఇంకా దేవుడిని అయితే మళ్ళీ తీసుకొని వచ్చేసి టెంపుల్లో పెట్టేశారు. ఇంకా అలా అందరికీ ప్రసాదం అయితే ఇచ్చారు. మేము వడపప్పు, పానకం ఇంకా వచ్చేసి ప్రసాదం పొంగల్ అయితే తీసేసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని దేవుడికి బాగా అన్నం పెట్టేసుకొని వచ్చేసాము. ఈ ప్రసాదం మీకే తీసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.